హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 'ఆదిగారి షణ్ముఖ' అనే ఒక మూవీ అయితే చూసేసా 'ఆహాలో'. ఇదైతే ఎప్పుడో మాకైతే థియేటర్‌లో రిలీజ్ అయిపోయి అట్టరపు ఆపిందనమాట. మరి చూసాక ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చలేదా? అని తెలుసుకుందాం. ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే, ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ సారా అంటే మన హీరోయిన్, ఆమె కొత్త ప్యాటర్న్ అయితే కనుక్కుంటుందనమాట. అమ్మాయిలైతే మిస్ అవుతూ ఉంటారు. దాంట్లో మన హీరో ఎస్ఏ కార్తిక్ దీంట్లో ఎలా ఎంటర్ అయ్యాననేసి మూవీ ఎక్కువ ప్లాట్ అన్నమాట. నేను మాత్రం చాలా చాలా సింపుల్‌గా అయితే చెప్పేసాను. దీనికంటే ఎక్కువ చెప్పేసాననుకో స్పాయిలర్ అయితే అవుతుంది భయ్యా. అందుకే నేను ఎక్కువ స్టోరీ అయితే చెప్పట్లేదు. మరి ప్లస్ పాయింట్స్ ఏంది? మైనస్ పాయింట్స్ ఏందని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, స్టోరీ లైన్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ్యా. చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. మీకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది భయ్యా స్టోరీ లైన్ అయితే. ఫస్ట్ 30 మినిట్స్ అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది భయ్యా. చాలా బా అనిపించింది. అలాగే మనకైతే బ్లాక్ మ్యాజిక్, అలాగే ఇన్వెస్టిగేషన్ సీన్స్ గాని చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. అలాగే మనకైతే లాస్ట్ క్లైమాక్స్‌లో అయితే చాలా మంచి మెసేజ్ అయితే ఇచ్చారు భయ్యా డైరెక్టర్ గారు. అది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ బీజీఎం కూడా నాకైతే చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ అయితే నాకైతే ఓకే ఓకే అనిపించింది. అండ్ కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ అయితే చాలా బాగా అనిపించింది. సినిమాటోగ్రఫీ అయితే నాకైతే ఓకే ఓకే అనిపించింది భయ్యా. ఇవే భయ్యా ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే, ఒక సీన్‌కి ఇంకొక సీన్‌కి అసలు సంబంధమే ఉండదు భయ్యా. ఒక సీన్‌లో అయితే మన హీరోకైతే లాంగ్ హెయిర్ ఉంటదనమాట. ఇంకో సీన్‌లో అయితే మనకైతే లాంగ్ హెయిరే ఉండదు. అన్నెసెసరీ సీన్స్ అయితే చాలా వస్తూ ఉంటాయన్నమాట. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అయితే అస్సలుండదు. చాలా ప్రెడిక్టబుల్ సీన్స్ అయితే చాలా అంటే చాలా వస్తూ ఉంటాయి. అలాగే మనకైతే వీఎఫ్ఎక్స్ గాని, ప్రొడక్షన్ క్వాలిటీస్ గాని చాలా చాలా పూర్‌గా అయితే ఉన్నాయి. అలాగే మనకైతే ఎమోషనల్ సీన్స్ వర్కౌట్ చేద్దాం అనుకున్నా గాని, ఎమోషనల్ సీన్స్ అసలు వర్కౌట్ కాలేదనిపించింది. స్క్రీన్ ప్లే అంతా క్లమ్జీగా ఉంటుంది భయ్యా. ఎడిటింగ్ వర్క్ కూడా సరిగ్గా లేదు. అలాగే మనకైతే మూవీలో ఒకటే ఒక్క సాంగ్ ఉంటుందనమాట. ఆ సాంగ్ ప్లేస్‌మెంట్ కూడా కరెక్ట్ లేదు భయ్యా. మరి సాంగ్ అన్నా బావుందంటే అది బాగాలేదు. అలాగే మనకైతే ఏదో కామెడీ చేద్దాం అనుకున్నారు కానీ, కామెడీ అయితే అస్సలు వర్కౌట్ కాలేదు. చూస్తుంటే మనకి ఇది ఎందుకురా బై ఈ కామెడీ సీన్స్ అనిపిస్తా ఉంటది. యాక్టింగ్ విషయానికి వస్తే హీరో మన 'ఆది' గారు గాని, హీరోయిన్ గాని అసలేం చేశారో కూడా తెలీదు భయ్యా యాక్టింగ్ అయితే. ఏది పడితే అది చేసుకుంటూ వెళ్ళిపోయారు. యాక్టింగ్ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. ఇక ఓవరాల్‌గా చెప్పాల్సింది ఏంటిదిరా అంటే, టైమ్ పాస్ కూడా చూడకండి భయ్ ఈ మూవీనైతే. స్కిప్ చేసి పడేయండి. అసలు చూడకండి భయ్యా మూవీ. అంతే నేను చెప్పాల్సింది ఏంటిదంటే. ఇది భయ్యా మరి మూవీ రివ్యూ అన్నమాట. మీకెలా అనిపించింది? మూవీ రివ్యూ నచ్చిందా? నచ్చలేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ ఎవరైనా కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.